సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ కనుక్కుందాము ఏమవుతుంది అనేసి వీళ్ళందరూ కూడా ఆ కారులో వస్తుంటే మన సోన్ సిఐ సోన్ టోల్ ప్లాజా దగ్గర, గంజల్ టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఈయన దగ్గర హరీష్ కుమార్ రావు గారి దగ్గర ఈయన డ్రైవర్గా పనిచేశాడు 2004-2005 ఆ టైంలో ఈయన ప్రవర్తన నచ్చక ఒక 6 monthsలోనే తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకొని ఇతను చేసే అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్. ఇతను వుడ్ స్మగ్లింగ్లో ఉన్నాడు. తర్వాత ఆ మహారాష్ట్రలో ఒక వెపన్, ఇల్లీగల్ వెపన్, ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది. అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయనే నన్ను పట్టించాడు అనేసి ఒక రకమైన కక్ష పెట్టుకొని ఈయన ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అనేసి. అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఒక 6 months నుంచి. సో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ప్రిన్స్, తర్వాత తట్టూరి రవి, సురేష్, కోటేశ్వరరావు అనే ఈ మనుషులు వీళ్ళందరితోటి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఎలాగైనా ఇన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడడం జరిగింది. సరే, ఈ కిడ్నాప్ ఇందులో మనకి కేసు అంతా చక్కగా సూపర్వైజ్ చేసిన ఏఎస్పీ నిర్మల్ రాజేష్ మీనన్ అభినందిస్తున్నాం. అలాగే మన సోన్ సిఐ గోవర్ధన్ అండ్ నిర్మల్ రూరల్ సిఐ కృష్ణ, అలాగే రూరల్ ఎస్ఐ లింబాద్రి, తర్వాత మామిడా ఎస్ఐ అశోక్, సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్, ఇంకా అలాగే మనం మర్చిపోయాము ఎస్బీ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు, సమ్మయ్య. సో వీళ్ళందరూ రకరకాల టీమ్స్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ మనం వాళ్ళని అట్లా ఇక్కడికి వచ్చేలాగా డ్రైవ్ చేశారనమాట. సో వీళ్ళు వైజాగ్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, తర్వాత ఏలూరు వెళ్ళారు, రేపల్లి వెళ్ళారు. ఇట్లా డిఫరెంట్ ఇక్కడ ఏమవుతుంది కనుక్కుందాము అనేసి అక్కడ భయపడి దే కేమ్ బ్యాక్ అండ్ రిటర్న్. వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మనము ఫస్ట్ వీళ్ళు ఒక కార్ హైర్ చేసుకొని స్విఫ్ట్ కార్లో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కారులోనే కూర్చోబెట్టి కొంతమంది వెనకాల కారులో కూర్చున్నారు. సో 2 కార్లు కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాం. అలాగే వాళ్ళు కొన్న కత్తి కానీ, చాకు, తర్వాత ఆయన కార్డ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం. కొంచెం క్యాష్, తర్వాత ఒక చైన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ చైన్ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది. సో ఈ కేసుని నిర్మల్ పోలీసు వితిన్ 1 week చాలా చక్కగా డిటెక్ట్ చేసినందుకు ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా, ఈ క్రైమ్ డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను.